హలో హాయ్ గైస్, ఈరోజు అయితే ఒకటి మన మీషోలో అయితే బుక్ చేసినాం. అదేంటిదంటే చూడండి చెప్పినాక. ఫిషింగ్ చేసేది మన ఇట్లా చెత్త లెక్క ఉంటుంది చూడండి. ఇది ఓపెన్ చేసినాక మొత్తం ఇప్పుతా చూడండి ఒకసారి. ఇక్కడ మనకు మంచిగా ఇచ్చిండు అసలు. ఇక్కడ ఇట్లా ఓపెన్ చేయడం ఇట్లా అమ్మా. ఇది ఫిషింగ్ అంబ్రెల్లా. ఇది మీషోలో ఉన్న మన దీనికి 300 చేంజ్ ఏమో పడ్డది అంతే. 300 కూడా కాదు, 256 257 పడ్డది. కానీ మంచిగా ఇచ్చిండు. ఇది ఏమో చూద్దాం, ట్రై చేద్దామని తీసుకొచ్చిన. బాగా రోజులు అయ్యా ఫిషింగ్ ఒక, అందుకోసం అని చెప్పేసి తీసుకున్నా. ఇదైతే చూడండి, ఇట్లా ఈ తాడు ఉంది కదా, ఈ తాడు అనేది అంబ్రెల్లా ఓపెన్ కావడానికి బాగా గట్టిగా ఉంది. మన బాగా రోజులు అయ్యా అసలు. అది వేరేటోళ్ళ ఇంటి దగ్గర ఉండే. ఈ విధంగానైతే ఓపెన్ చేసుకోవాలి చూడండి. ఇట్లా ఓపెన్ చేయాలన్నట్టు. ఈ తాడు అనేది ఇట్లా పైకి ఎక్కాలి గట్టిగా. చూడండి, మొత్తం 8 హోల్స్ ఇచ్చిండు. అలా మనం ఏం పెడితే అవి పడతాయో అవి పెట్టాలి. కింద ఇది ఎందుకు ఇచ్చిండంటే ఫిషెస్ ఉంటాయి కదా, పడితే ఇంట్లోకే తీసుకోవచ్చు అన్నట్టు, అంతే. ఇంట్లోకే ఇట్లా తీసుకోవచ్చు. దీన్ని ముడేయాలి కాకపోతే మనం పెట్టేటప్పుడు. ఏమో ట్రై చేద్దామని తీసుకున్నా. చూద్దాం, ఎప్పుడు ఓలలు విసిరే ఓలలు ఇవన్నీ వేసినాం, కానీ ఇప్పుడు ఇది ఎట్లుంటుందో చూద్దాం. చూడండి, పోదాం ఇలా. ఇలా సాటర్డే కదా, ఇలా పోతే రేపు సండే ఏమన్నా పడితే కర్రీ అవుతుంది. కానీ మంచిగా ఉన్నది ఇది. దీనికి ఎంత తెలుసా, 250 అంతే. ఇంత మంచిగా ఉంది. 1 2 3 4 5 6 7 8 హోల్స్ వచ్చినాయి. ఈ కిందది మనం అది చేసేయాలి. ఒకవేళ దీన్ని ఇప్పుకుందా ఇట్లా ఏంటది ఇట్లా లోపలికి ఎడదాం అనుకుంటే ఈడ ఉంటుంది బటన్, ఇట్లా అన్నది. ఇట్లా చూడు. ఓకే, ఈ విధంగా అయితే మనం వేసేయాలి. ఓకే, వెళ్దాం ఇప్పుడు ఫిషింగ్కి. ట్రై చేద్దాం ఇవాళ. ఏమేం కలపడంటే చెప్తాను నేను మీకు, చూడండి. కొత్త రోడ్ అయితే పోసారు మా సైడు. ఇదైతే మన గాడి. వెళ్దాం ఇక, టైం పాస్. పని అయిపోయింది ఇప్పుడే. ఇట్లా పెట్టుకోవచ్చు పల్సర్ బండి ఉంటే. ఇప్పుడైతే వెళ్దాం. ఇక్కడ ఎంతగానో ఇది సరిపోదు, అక్కడ ఇంకోటి ఉన్నది అది సరిపోదు. ఈ ఊర్లో అసలు ఏం సరిపోదు. ఊరు ఎంత ఉన్నదో పొలాలంతా ఫుల్గా. ఓ అలలు వస్తున్నాయి రా బాగా. పక్కపోతున్నాయి, ఫుల్గా అలలు వస్తున్నాయి. వాటర్ రేట్స్ మంచిగా చూసిరా. మనం ఎటు పక్క పోదామంటే పోతే బాగుంటుంటుంది, కానీ
చెరుకున కాడే వేయాలి గట్టి కాడైతే అక్కడికి పోదాం. ఇక్కడ 2 పంపులు ఉంటాయి కదా, మొత్తానికి అయితే స్పాట్ అయితే చూసిన. అంటే ఫస్ట్ కదా ఇది ట్రై చేద్దాం అన్నట్టుగా ఎత్తున్నా. చూడండి, అంటే ఆర్డరు పెట్టినాం కదా, మరి ఏమైనా పడతాయా పడాయా జస్ట్ ట్రై చూద్దాం. దానికోసం అయితే ఎగ్గు మన మైదా పిండి అయితే తీసుకున్నా. ఇది కలుపుతున్నప్పుడు కింద ఇట్లా వాటర్లో పడతాయి చూసిన, కలిపినప్పుడు వాటర్లో పడ్డప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న చేపలు బాగా వస్తున్నాయి అసలు. అంటే బాగున్నాయి చేపలు చిన్నవి. ఈ మైదా పిండి కలపడేమో కానీ మొత్తం అంటుకుంటుంది డైరెక్ట్. మళ్ళీ 3 ఎగ్స్ కొట్టినాయి కదా ఇంట్లో, బాగా అంటే బాగా అంటుకుంటుంది మొత్తం. మొత్తానికి అయితే కలిపిన. చూడండి, చిన్న చేపలు బాగా వచ్చినాయి మనం కలుపుతున్నప్పుడు. ముద్దలుగా చేసిన ఆల్రెడీ, అందులో వేయడానికి అవి ముద్దలు ఓన్లీ. ఓకే, ఇప్పుడైతే కెమెరాని అయితే సెట్ చేసిన, అందులోకైతే దిగుతున్నాయి చూడండి. సారీ, అందులో బండలు ఉంటాయి కదా, బండలున్ని ఇది అయితే వేసుకుందామని అయితే అక్కడ ఆల్రెడీ ఇప్పిన. మొత్తం అదేంటిది చూడండి, మొత్తం ఇప్పిన. అందులో వేసుడు అన్నట్టు మన తెచ్చినాయి అవి. బాటిల్ కడుతున్నాయి ఎందుకంటే మనకు కనబడడానికి. బాటిల్ ఉంటే బాటిల్, తెప్పు ఉంటుంది కదా బెండ లెక్క యూజ్ చేసుకునే. ఇప్పుడైతే బండలు అయితే వేసుకున్నా. చూడండి, మీరు చూడొచ్చు అందులో బండలు ఉన్నాయి. నెక్స్ట్ అది ముద్దలు చేసిన కదా, ముద్దలను అయితే ఆ విధంగానైతే వేసుకోవాలి. చూడండి, అక్కడ పైన అది కట్టిన చూసారా, ఎందుకంటే అది కనబడడానికి ఓన్లీ. చూడండి, ఇప్పుడైతే లోపలికైతే దిగిన. ఇక మనకు తెప్పు ఉంటేనేమో కొద్దిగా దూరం పోయి వేసి రావచ్చు, దారం కూడా కొద్దిగా పెద్దగా పెట్టవచ్చు. కాకపోతే ఫస్ట్ కదా చూద్దాం అన్నట్టుగా వచ్చినాం గట్లా. ఓకే, చూడండి, మొత్తానికైతే ఎక్కిన. ఒడ్డెక్కి మన మిగిలిన పిండి ఉంటుంది కదా, పిండి అయితే దాన్ని మనం వేసుకున్న దాని దగ్గరనైతే వెళ్తున్నా, ఎందుకంటే ఏమైనా ఉన్నా కూడా అట్రాక్ట్ అవుతాయని. చూడండి, మొత్తం చల్లిన. అదేంటిది కవర్ని కూడా అలానే వేసిన. అందులో ఎగ్గుది కొట్టింది ఉంటుంది కదా కింద, అట్లనే ఉన్నది. చూడండి, ఇప్పుడు మార్నింగ్ అయితే వెళ్తున్నా. చూడండి, మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు, 6:30 అవుతుంది. అయినా ఎందుకంటే లేట్ వెళ్తున్నా అంటే ఇప్పుడు అందులో పడ్డా కూడా మన చేపలు అనేటివి సావాయి, అట్లనే మంచిగా ఉంటాయి కాబట్టి లేట్గా వెళ్తున్నా. చూడండి, మనం వేసిన స్పాట్ కాడికి అయితే వచ్చిన. ఇప్పుడైతే దిగుతున్నా. మొత్తం బండలు ఘోరం ఉంటాయి, ఇంత స్లిప్ అయినా కూడా ఇక అంతే. కాలు ఇక్కడ అంటే ఏం లేదు కానీ కాలు ఇరుగుతుంది అంతే, దెబ్బలు కూడా తగలవచ్చు. చూడండి ఏం పడ్డాయో. బండాలలో దమ్దం. డబ్బా నాదే.
అండ్ చెప్తే గీన్ ఏమన్నా అనిపిస్తాను కానీ ఏంటి దూరం ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దిగడానికి అయితే కెమెరా అయితే సెట్ చేసిన చూడండి. కానీ ఇట్లా వ్యూ మాత్రం హైలైట్ ఉంది చూడండి. మార్నింగ్ ఆ గుట్టలు ఏమన్నా లొకేషన్ చూడండి. తీసిన మొత్తానికి అయితే మనకు చేపలు అయితే 4 ఏమో పడ్డాయి. అట్లాంటిది నేను ఒక 2 ఏళ్ళ వల ఎత్తే 2 ఏళ్ళదన్నా ఒకేళ్ళదన్నా ఎత్తే అట్లాంటి గుత్తులు పడతాయి చూడండి. ఇవి 4 చేపలు పడ్డాయి. ఎందుకు అవి దేనికి యూజ్ కావు. ఫస్ట్ అయితే బండ తీసేసిన, పిండి ఉంది అందులో. చేపలను కూడా ఎందుకు లైట్ అని వదిలేస్తున్నాయి చూడండి. ఆ 4 చేపలను ఏం చెప్తాను చెప్పు, అవి ఆల్రెడీ బతికే ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇక వదిలేసిన. చూడండి మంచిగా బాగానే ఉన్నాయి. మంచిగా ఒకవేళ పెద్దవి పడ్డా కూడా మస్తు బాగానే ఉంటాయి. కొరమీన్లు అట్లాంటివి. ఓకే, దీంట్లోనైతే చేపలు అయితే పడుతున్నాయి. మనం వేరే కొరమీన్ ఉండే జాగాలు వేసినా కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇందులో పిండి వేయద్దు, ఎందుకంటే కొరమీన్లు ఎక్కువ పిండి అంటే పిండి తింటాయి, కాకపోతే తక్కువ. అట్లా ఇందులో ఏం పెట్టాలంటే ఖచ్చితంగా చెత్త ఉంటాయి కదా, మన ఇప్పుడు కోడి అవి ఉంటాయి కదా, కోడిది చెత్త, ఇంకోటి మన ఏంటిది పేగులు అంటారు కదా, కోడి పేగులు అన్నా లేకుంటే చేపల ఇట్లా పేగులు ఉంటాయి కదా, అందులో అయితే కంపల్సరీగా కొరమీన్లు అనేటివి పడతాయి. చూడండి ఇప్పుడైతే అయిపోయింది. నేను ఈ విధంగా అయితే జరిగింది. అంబ్రెల్లా మన ఫిషింగ్ అంబ్రెల్లా ఉన్నది కదా, ఈ వీడియోనైతే ఇట్లా జరిగింది చూడండి. నెక్స్ట్ ఇదే వీడియో మంచిగా అవుతాయి ఇంకోటి. ఓకే రైట్ గాయస్ అందరికీ.